హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఈ వీడియోలో ఈరోజు మనకు మార్నింగ్ నుండి పిఎఫ్ క్లెయిమ్స్ ఏవి కూడా కావట్లేదు. ఈరోజు డేటు 17th May 2024. సో ఆధార్ అథెంటికేషన్ ఫెయిల్డ్ అని రావడం వల్ల మనము ఈపీఎఫ్ నుండి ఏ సర్వీసులు కూడా పొందలేకపోతున్నాం. ఓటీపీ అనేది రావడం లేదు. ఇన్ కేస్ ఎవరికైనా ఓటీపీ వచ్చినా కూడా ఓటీపీ ఎంటర్ చేసినట్లయితే మనకు ఏదో ఒక కొత్త రకమైనటువంటి ఎర్రర్ ఇక్కడ కనిపిస్తూ ఉంది. దాంతో పిఎఫ్ అయితే అప్లై చేయలేరు. సో ఇప్పుడు ఇక్కడ నేను ఒకటి పిఎఫ్ అప్లై చేసి చూపిస్తాను ఏ విధంగా మనకు ఎర్రర్ వస్తుందనేసి. సో ఇక్కడ నేను ఈపీఎఫ్ మెంబర్కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ పిఎఫ్ మెంబర్ పేజ్ ఓపెన్ చేసాము. దాని తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూఏఎన్ నెంబరు, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి మనము లాగిన్ అవుతాము. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు. సో బ్యాంక్ అకౌంట్ లింక్ చేసేటప్పుడు ఈ విధంగా మనకు ఎర్రర్ అనేది వస్తుంది. సో ఇది ఎందుకంటే ఆధార్ అథెంటికేషన్ ఫెయిల్ ఉండడం వల్లే జరుగుతుంది. సో అలానే నేను ఇక్కడ క్లెయిమ్ చేసి చూపిస్తాను, అక్కడ కూడా మనకు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను పిఎఫ్ అప్లై చేస్తున్నాను. అప్లై చేసేటప్పుడు కూడా ఇదే విధంగా మనకు కనిపిస్తుంది. అంటే మనం ఈరోజు ఈవినింగ్ కానీ లేదా రేపు మార్నింగ్ కానీ మనకు మళ్ళీ సర్వర్ అనేది రావచ్చు, కొన్నిసార్లు రాకను పోవచ్చు. సో ఈపీఎఫ్ వెబ్సైట్ అనేది ఇలానే పనిచేస్తూ ఉంటుంది. నెలలో మనకు ఎప్పుడో ఒకసారి ఇబ్బందులు గురి చేస్తూనే ఉంటుంది. మళ్ళీ ఒక 3 days తర్వాత ఓపెన్ అవుతూ ఉంటుంది. సో ప్రస్తుతం ఈపీఎఫ్ అప్డేట్ ఇది. సో పిఎఫ్ క్లెయిమ్స్ ఏవి కూడా మనం చేయలేము. కానీ ఈపీఎఫ్ పాస్బుక్ అనేది ఓపెన్ అవుతుంది. అది కూడా ఎప్పుడు ఓపెన్ కాకుండా పోతుందో ఎవరికి తెలియదు. అదంతే అలానే పనిచేస్తుంది అనమాట. ఓకే, వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.